అలా హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు వచ్చేసి మ్యాటర్ ఏంటంటే ఫ్రెండ్స్, మేము ఒక 4 ఎకరాలు వేరుశెనక్కాయ వేసాం ఫ్రెండ్స్. ఇది మొత్తం చూడండి ఎంత పాటిగా ఉంది కదా. అందుకోసమని ఊడలు దిగని కానీ మందు తెచ్చుకొచ్చినాం ఫ్రెండ్స్. అది ఏ మందు అనేది చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. మన ఛానల్ ఎవరైనా మొదటిసారి చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా వీడియో మాత్రం చివరి వరకు చూడండి, ఎందుకంటే ఈ రైతన్నలకు ఉపయోగపడుతుంది. ఈ పార్టీ ఉన్నప్పుడు ఏ మందు చల్లుకోవాలి ఊడల కోసం అనేది ఈ వీడియో ఉంటుంది ఫ్రెండ్స్. వీడియో మాత్రం చివరిదాకా చూడండి ఫ్రెండ్స్. ఇక చూడండి, ఇది యూరియా వెలుపుకొని సంచిలో పోసుకున్నాను ఫ్రెండ్స్. అదేవిధంగా ఒక సంచి యూరియా ఉంది. ఇది ఈ యూరియా ఏం చేయాలంటే, ఈ ప్యాకెట్ ఉంటుంది కదా చూడండి ఫ్రెండ్స్, ఈ ప్యాకెట్ చూడండి ఫ్రెండ్స్, వసుధ అని ఉంది కదా ఫ్రెండ్స్. ఈ ప్యాకెట్ ఏం చేయాలంటే ఈ యూరియాలో కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఈ ప్యాకెట్లు 3 ఉన్నాయి. 3 ప్యాకెట్లు చూపిస్తాను, ఒక్క నిమిషం. చూడండి ఫ్రెండ్స్, 3 ప్యాకెట్లు ఉన్నాయి. ఈ 3 ప్యాకెట్లు ఈ ఒక్క యూరియా సంచి ఉంది కదా, ఈ యూరియా సంచిలో కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఈ మిశ్రమం అంతా ఎన్ని ఎకరాలకు వస్తుంది అంటే 2 ఎకరాలకు వస్తుంది ఫ్రెండ్స్. ఇంత 2 ఎకరాలకు వస్తుంది. ఇంత కలుపుకొని 2 ఎకరాలకు చల్లుకోవాలి. అది ఏ విధంగా చల్లుకోవాలి అనేది కూడా చూపిస్తాను చూడండి. ఇక చూడండి, వసుధ అనే మందు. ఈ మందు వచ్చేసేసి మనకు ఎన్ని రోజుల్లో చల్లుకోవాలంటే 45 డేస్లో చల్లుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు అప్పుడే ఊడలు అనేది దిగుతుంటాయి కాబట్టి ఈ 45 డేస్లో చల్లినామంటే మనకు మంచిగా ఊడలు అనేది 100% మంచిగా వస్తాయి ఫ్రెండ్స్. కానీ ఫ్రెండ్స్ చూడండి, ఇంకా మొత్తానికైతే ఈ విధంగా అప్లై చేసుకోవాలి. ఇక మా చంద్రాన్న నవ్వుతున్నాడు చూడండి. ఈ కదిరికాయ అంట చంద్రాన్న, కదిరికాయ ఉన్నదంట. అంటే ఇది ఎక్కడ పెరగదంట. ఈ గుండిపల్లి సాయి లేకపోతున్నా చూడు. చంద్రాన్నతో చచ్చిపోతలేదు. పెరిగినకాయ ఎంత ఉన్నది, పెరిగికాయ ఎంత ఉన్నది చూడన్న. మళ్ళీ అన్నీ కలిసినాయి. యాద ఎక్కువ ఉండదు నాకు చెప్పు జరా. పెరిగేకాయ ఎక్కువ ఉండదు. పెరిగికాయ ఎక్కువ ఉన్నదా? ఎలా చెప్పు పెరిగికాయ. పెరగకపోతే నీళ్ళు పెట్టలేరు, పెరగలేదు. నీళ్ళు పెట్టలేదు, పెరగలేదు. ఫ్రెండ్స్ ఇక చూడండి, మందు ఈ విధంగా చల్లుకుంటున్నాం. ఫ్రెండ్స్ చూడండి, కాయ ఈ విధంగా పాటి ఉంది. అందుకోసమనే తీసుకొచ్చిన గంప నింపిన. చూడండి ఫ్రెండ్స్, అయిపోయింది. అమ్మ ఉండదే. సరే ఫ్రెండ్స్, మందు వేయడానికి ఇవ్వలేరు. సరే, వీడియో తీయడానికి ఇబ్బంది అవుతుంది ఫ్రెండ్స్. ఇక చూడండి, ఈ వసుధ అనే మందులో ఒకసారి కనిపిస్తుంది కదా, ఈ వసుధ అనే మందులో ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉంటాయి అనేది నీకు మొత్తం చూపిస్తాను. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, మొత్తం చూడండి. మీకు ఇందులో ఏది ఎంత పర్సంటేజ్ ఉంది అనేది మొత్తం క్లియర్గా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అది ఏ విధంగా ఉందనేది చూపిస్తాను. వీడియో మాత్రం చివరిదాకా చూడండి ఫ్రెండ్స్. సార్ చూడండి ఫ్రెండ్స్, మొత్తం చూపిస్తా. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇదిగో చూడండి ఫ్రెండ్స్. ఇక ఇంగ్రీడియంట్స్ ఇవి ఏంటి ఉన్నాయంటే, హ్యూమిక్ యాసిడ్ ఫ్రెండ్స్. హ్యూమిక్ యాసిడ్ ఎంత ఉందంటే 68.-70% ఇది ఉంది. పొటాషియం ఫ్రెండ్స్, పొటాషియం అనేది మనకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి పొటాషియం కూడా చూడండి ఫ్రెండ్స్, 0.08 -10% ఉంది ఫ్రెండ్స్ ఇది. అదేవిధంగా మాయిశ్చరీ కూడా చూడండి ఫ్రెండ్స్, 0.6 -0.8% ఇది ఉంది. వాటర్ సోల్యుబిలిటీ అంట ఫ్రెండ్స్, ఇది 98.99 ఉంది ఫ్రెండ్స్. ఒకసారి చూడండి. ఫ్రెండ్స్ ఫ్లాక్స్ ఉంది. pH ఆఫ్ 2% సొల్యూషన్ 9 - 11 ఉంది ఫ్రెండ్స్. ఒకసారి చూడండి. డోసేజ్ ఇంకా డోసేజ్ కూడా చూసుకోవచ్చు ఒకసారి. 1 kg per acre. ఇందులో ఇది 2 కిలోలు ఉంటుంది కాబట్టి 1 ఎకరాకు 1 కిలో చల్లుకోవాలి ఫ్రెండ్స్. ఇది
ఆల్ కమ్యూనికల్ హార్టికల్ క్రాప్స్ అంటే ఆల్ కామెరికల్ హార్టికల్చర్ క్రాప్స్ అంటే అన్ని పంటలకు అనేది వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది మొత్తం అన్ని పంటలకు వేసుకుంటే మనకు దిగుబడి అనేది ఎక్కువ వస్తుంది ఫ్రెండ్స్. ఖాతా అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది ఊడల కోసం వేసుకున్నాం. మనకు వేరుశెనకాయల ఊడల కోసం వేసుకున్నాం కాబట్టి మనకు బాగా 60-70 ఊడలు అనేది రావాలి, మనకు పల్లికాయలు అనేది రాయాలి. అందువల్ల మేము ఇది చల్లుకున్నాం ఫ్రెండ్స్. కానీ మేము ఏం చేసినామంటే ఈ 2 కిలోల ప్యాకెట్ ఒకటే ఎకరకు చల్లుకున్నాం ఫ్రెండ్స్. యూరియాలో కలిపి చల్లుకున్నాము. యూరియాలో కలిపి చల్లుకున్నందువలన కొద్దిగా ఇంకా ఎక్కువనే చల్లినాం మేము. చూద్దాం ఏ విధంగా ఉంటుంది. మీకు ఈ కాయ పీకేటప్పుడు కూడా చూపిస్తాను. మీకు కాయ బూడలు ఏ విధంగా వచ్చినాయి అనేది కూడా చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు కాదు, ఒక 1 మంత్ అయిన తర్వాత, ఇప్పటికి కాయ వేసి 2 మంత్స్ అవుతుంది ఫ్రెండ్స్. ఇంకొక 1 మంత్ అయితే కాయ విక్తాం కాబట్టి అప్పుడు తెలుస్తుంది మనకు ఊడలు ఎన్ని దిగినాయి అన్నది. అప్పుడు మళ్ళొక వీడియోలో మేము ముందుకు వస్తాం ఫ్రెండ్స్. చూడండి. అదేవిధంగా ఇప్పుడు మేము కాయ వేసిన తర్వాత డేస్కు ఫ్రెండ్స్ చూడండి, 15 డేస్కు మేము ఇది మందు చల్లాం కదా, ఈ మందు చల్లుకున్నాం కదా, వసుధ అనే మందు చల్లాం కదా. 15 డేస్ తర్వాత ఆ వీడియో అప్లోడ్ చేయకుండా, వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేయకుండా 15 డేస్ తర్వాత మళ్ళీ వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్. డబల్ వీడియో. ఎందుకని మందు చల్లిన తర్వాత చల్లక ముందు ఏ విధంగా ఉంది ఒకసారి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్. ఇప్పటికి 15 డేస్ అయింది. ఇది 15 డేస్ అయిన తర్వాత ఏ విధంగా వచ్చింది కాయ అనేది. కానీ ఊడలు అయితే చూపించడానికి రాదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంకా ఊడలు దిగలేవు. దిగినాయి కానీ పాలబుడ్డలు ఉన్నాయి మొత్తం. అవి మనకు మొత్తం ఒక 1 మంత్ అయిన తర్వాత మొత్తం మనకి ఎన్ని దిగినాయి ఏం కథ అనేది మనకు మొత్తం కనిపిస్తుంది కాబట్టి ఇప్పుడు చూడడానికి అంత రాదు. మేము ఏమైందంటే ఒక ప్రాబ్లం ఏమైందంటే మేము యూరియా ఎక్కువ చల్లుకున్నాం ఫ్రెండ్స్. ఎక్కువ చల్లడం వల్ల గడ్డి మళ్ళీ విపరీతంగా ఉంది. కాయ పాటి అయినందుకు గడ్డి మాత్రం మస్తు వచ్చింది ఫ్రెండ్స్, విపరీతంగా వచ్చింది. ఆ కాయ కూడా ఏ విధంగా అయింది అనేది చూపిస్తాను, ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఎగ్జాక్ట్గా ఈ 15 డేస్ తర్వాత వీడియో ఫ్రెండ్స్. ఆ మందు చల్లిన తర్వాత 15 డేస్ తర్వాత మళ్ళీ వీడియో తీసి ఇది అతికించి మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇంతకుముందు చూసిన ఒక 5 నిమిషాల కింద చూసినటువంటి వీడియోకు ఇప్పుడు చూసే వీడియోకు 15 డేస్ డిఫరెన్స్ ఉంది ఫ్రెండ్స్. చూడండి. ఎగ్జాక్ట్గా ఇప్పుడు ఈ టేక్ చెట్టు కిందకించే వీడియో తీసిన, ఈయన నిలాడి వీడియో తీసిన, ఇప్పుడు కూడా ఈయన నిలాడి వీడియో తీసిన. చూడండి ఫ్రెండ్స్. గ్రోతింగ్ అనేది ఏ విధంగా ఉంది చూడండి ఫ్రెండ్స్. చాలా పాటిగా భూమి అనేది మొత్తం కనిపిస్తుండే, ఇప్పుడైతే కనిపిస్తలేదు. కొద్దిగా గ్రోతింగ్ కూడా బాగా వచ్చింది. ఊడలు కూడా మరి ఎన్ని దిగినాయి అన్నది మనకు ఒక నెల తర్వాత మనకు మొత్తం తెలుస్తుంది ఫ్రెండ్స్. అప్పుడు నెల తర్వాత నీకు మొత్తం చూపిస్తాను చూడండి. అదేవిధంగా ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, అంటే మేము యూరియా చల్లుకున్నందువలన గడ్డి కూడా చుమొచ్చింది ఫ్రెండ్స్. ఆ యూరియా ఎక్కువ చల్లినాం ఫ్రెండ్స్. మేము ఎకరాకు హాఫ్ సంచి, అంటే 2 ఎకరాలకు కలిసి ఒక సంచి యూరియా చల్లినాం ఫ్రెండ్స్. 4 ఎకరాలకు 2 యూరియా ప్యాకెట్లు అనేది చల్లుకునికమైంది. అందులో కలిపి రెండు యూరియా సంచులు మొత్తం ఆ వసుధ అనే మందు కలుపుకొని మొత్తం 6 ప్యాకెట్లు, ఈ 4 ఎకరాలకు కలిసి 2 ప్యాకెట్లు చల్లినాం ఫ్రెండ్స్. అందుకోసమనే ఇంకో గడ్డి ఈ విధంగా వచ్చింది ఫ్రెండ్స్. చూడండి. గడ్డి అనేది మళ్ళీ 2 మచ్ వచ్చింది. ఇప్పుడు తడి పెట్టాలి. ఇది బాగా ఓడిపోయే స్టేజ్లో ఉంది. ఇప్పుడు ఊడలు దిగే టైం కాబట్టి తడి లేట్ చేయొద్దు. ఆడికైనా ఆడవద్దంటూ ఈడొద్దంటూ చచ్చిపోతుంది. చూడండి. ఆడొకదంటూ ఈడొకదంటూ బాగానే చచ్చిపోతుంది. పలుకు అయితే బాగా లేకుండా ఫ్రెండ్స్ మేము వేసిన పలుకు. అందువల్ల మా కాయ అనేది చాలా అంటే చాలా పాటిగా అయింది. మరి ఇది లాగడు కూడా వెళ్తుందో మాకు అర్థమైతే లేదు. చేయనైతే చేసినాము, ఏదో చేయాలని చేసినాము. ఇప్పుడు దీన్ని ఇంకా ఏం చేయడానికి రాదు కదా, ఏడ ఓడొట్టుకున్నాము ఆడనే వెతుక్కోవాలి కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో దీన్ని ఎమ్మడి పడకముంది ఫ్రెండ్స్. తడి అయితే ఇస్తున్నాము. ఇప్పుడు తడి ఇస్తున్నాం కాబట్టి గడ్డి అయితే 2 మచ్ వచ్చింది. తడి పెట్టి గడ్డి వీకాలి ఫ్రెండ్స్. ఒకసారి మొత్తం చేనంతా చూపిస్తాను. ఒకసారి గ్రోతింగ్ ఏ విధంగా వచ్చింది చూడండి ఫ్రెండ్స్. ఇక చూడండి. గ్రోతింగ్ అనేది ఈ విధంగా ఉంది. స్ప్రింకర్లు కూడా వేసినాం చూడండి ఫ్రెండ్స్. పల్లెకి స్ప్రింకర్లు కూడా వేసినాము. గ్రోతింగ్ అయితే బాగా పర్లేదు, కమ్ముకొచ్చింది. అందులోనూ గడ్డి అయితే 2 మచ్ వచ్చింది ఫ్రెండ్స్. గడ్డి అయితే చాలా వచ్చింది, చాలా అంటే చాలా వచ్చింది. మేము స్ప్రింకర్లు కూడా పైపు కోట్ పెట్టుకున్నాం. 2 పైపుల కోట్ పెట్టుకుంటే భూమి సరిగా తడవదు ఫ్రెండ్స్. అందుకోసం అని చెప్పి పైపుకో స్ప్రింకర్ పెట్టుకున్నాము. మొత్తం 13 స్ప్రింకర్లు పెట్టుకున్నాం ఫ్రెండ్స్. చూడండి. ఇంకో గ్రోతింగ్ అయితే ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్. గడ్డి అయితే విపరీతంగా వచ్చింది ఫ్రెండ్స్. కాయ పాటి ఉన్నందువలన ఇంకా చూడండి. ఇంకా గడ్డి మందు కూడా కొట్టినాం కానీ ఇది మళ్ళీ పాటి ఉన్నందుకు మస్తు గడ్డి వచ్చింది. ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ మందు చల్లుకున్న తర్వాత కాయకు కూడా పురుగైంది ఫ్రెండ్స్. మొత్తం సెకండ్ స్ప్రే చేసుకున్నాము. అయినా కూడా అది ఏమంతా పనిచేయలేదు ఫ్రెండ్స్. పురుగు అయితే చావలేదు. ఇప్పుడు చూస్తే మొత్తం అలాగే ఉంది. మందు స్ప్రే చేసి కూడా వారం రోజులు అవుతుంది. ఇప్పటివరకు అయితే ఏం రిజల్ట్ లేదు ఫ్రెండ్స్. మందు అయితే పనిచేయలేదు. అది నాకు తెలిసి పనిచేయలేదు మందు అయితే. మరి పనిచేస్తుందా పనిచేయదు. ఇప్పుడు స్ప్రింకర్ వేసినాం కాబట్టి ఆ మందు అనేది కరిగి మరి భూమికి ఇంకి పనిచేస్తుందో మరి ఏమో కానీ మనకైతే తెలియదు. కానీ
ఇప్పుడైతే మందు పనిచేయలేదు. స్ప్రే మందు కొట్టినాం ఫ్రెండ్స్ ఇంతకుముందు. ఆ స్ప్రే మందు అయితే పనిచేయలేదు. చూడాలి, మళ్ళీ ఒకసారి స్ప్రే చేసుకోవాలి ఫ్రెండ్స్ మందుని అయితే. చూడండి ఫ్రెండ్స్, కాయ గ్రోతింగ్ అయితే ఈ విధంగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. మరొక వీడియోతో మీ ముందుకు వస్తానని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.